అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుడ్ డెలివరీ కంపెనీలోకి చాలా మంది రావాలనుకుంటున్నారు. కొత్త వాళ్ళు చాలా మంది నాకు రీసెంట్ గా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా ఎలాంటివి అనేది కూడా నాకు కామెంట్లు అయితే పెడుతున్నారు. కువైట్లో ఫుడ్ డెలివరీ కంపెనీల్లో చాలా స్కామ్ అనేది జరుగుతుంది. అంటే ఆ కంపెనీల్లో జరగడం లేదు, మిమ్మల్ని పిలిపించే కంపెనీలు కొన్ని ఉంటాయి, వాళ్ళు చాలా స్కామ్ అనేది చేస్తున్నారు. అది ఏమిటనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇంకా 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది నిజమా కాదా, ఇలాంటివి కూడా జరుగుతున్నాయా జరగలేదు అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫుడ్ డెలివరీ కంపెనీల్లో పని చేయాలంటే మన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకు అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫుడ్ డెలివరీ కంపెనీలో జరుగుతున్న మోసాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొందరు ఏజెంట్లు ఉంటారు, అంటే కొన్ని ఆఫీసులు పెట్టుకుంటారు. ఫుడ్ డెలివరీ కంపెనీలకు సంబంధించిన కొన్ని ఆఫీసులు పెట్టుకుంటారు. వాళ్ళు ఫుడ్ డెలివరీ కంపెనీలు ఏవేవైతే ఉంటాయో, తలపాతి కంపెనీలు ఏవేవైతే ఉంటాయో వాళ్ళతో వీళ్ళు కాంట్రాక్ట్ అవుతారు. అయ్యి మీ కంపెనీలోకి ఏమైనా మనుషులు కావాలా ఫుడ్ డెలివరీ చేయడానికి, కార్ డ్రైవర్స్ ఎంతమంది కావాలి, బైక్ డ్రైవర్స్ ఎంతమంది కావాలని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు మా కంపెనీలోకి 10 మంది కావాలి, మా కంపెనీలోకి 5 మంది కావాలి, మా కంపెనీలో కార్ డ్రైవర్స్ 5 మంది కావాలి, మా కంపెనీలో బైక్ తోలడానికి ఒక 10 మంది కావాలని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వీసాలు తీసుకొని మీకు అమ్ముతారు. ఆ కంపెనీలు అయితే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే వీసాలు అయితే ఇస్తాయి. మధ్యలో ఉన్న ఏజెన్సీ వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఒక వీసాకు వచ్చి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఒక వీసాకు మీకు మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తారు. మీకు ఏమని చెప్తారు, ఒక ఆర్డర్ మీరు డెలివరీ చేస్తే 100 దినార్ నుంచి దినార్ వరకు ఉంటుంది. రోజుకు మీరు ఇన్ని ఆర్డర్లు డెలివరీ చేయాలి, లేదంటే నెలకొచ్చి ఇన్ని ఆర్డర్లు డెలివరీ చేయాలి అని టార్గెట్ ఇస్తారు. నెలకొచ్చి 450 ఆర్డర్స్ లేదంటే 500 ఆర్డర్లు డెలివరీ చేయాలని మీకు ఒక టార్గెట్ పెడతారు. జీతం అయితే ఇప్పుడు చాలా తక్కువ ఇస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకు ఇప్పుడు జీతం వచ్చి 130 దినార్లు, 140 దినార్లు, అంతకంటే ఎక్కువ ఎవరికి కూడా తలవాత్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు, ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఇవ్వడం లేదు. ముందైతే చాలా బాగుండింది. అంటే ఒక 1 year బ్యాక్ అయితే చాలా బాగుంది ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే వాళ్ళు. అంటే అప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ మాలాంటి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు బయట వెళ్ళిపోయేసి సొంతంగా వెహికల్ పెట్టుకొని వాళ్ళ ఫుడ్ డెలివరీ కంపెనీల్లో పని చేసుకునేవాళ్ళు. ఆర్డర్కు దినార్ నూసు కూడా ఇచ్చేవాళ్ళు. ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే దినార్ నుంచి దినార్ నూసు కూడా ఇచ్చేవాళ్ళు. రోజుకు 10 ఆర్డర్లు ఇచ్చుకున్నా కూడా 15 దినార్లు 20 దినార్లు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు. ఇప్పుడు మాలాంటి డ్రైవర్లు బయట పోయిన వాళ్ళు ఆ ఫుడ్ డెలివరీ కంపెనీలో చేయలేదు పని. ఎందుకంటే అక్కడ కంపెనీ వాళ్ళు మమ్మల్ని పెట్టుకోవడం లేదు. కాజీ వీసా పైన వచ్చిన వాళ్ళను ఫుడ్ డెలివరీ కంపెనీలో చేయించుకోవడం లేదు. అలా చేయించుకున్నారనుకోండి, పొరపాటున పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆ కంపెనీ మీద కేసు అవుతుంది. మనల్ని కూడా పట్టుకొని ఫింగర్స్ వేసి ఇండియాకు పంపించేస్తారు. అందుకని ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ వాళ్ళు బయట వాళ్ళని ఎవరిని కూడా, కాజం వీసా పైన వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా పెట్టుకోకుండా ఓన్లీ సూన్ వీసా పైన కంపెనీలోకి తీసుకొని వాళ్ళ దగ్గరే పని అయితే చేయించుకుంటున్నారు. అయితే చాలా స్కామ్ చేస్తున్నారు, చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. ముందు దినార్ నూసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆర్డర్కి వచ్చి 100 దినార్ ఇస్తున్నారు. మీరు రోజుకు ఎన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటే అంత. మీరు రోజుకు 10 ఆర్డర్లు ఇచ్చారనుకోండి, మీకు 5 దినార్లు వస్తుంది ఒక రోజుకు వచ్చి. రోజుకు 10 ఆర్డర్లు కూడా రావడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు రోజుకు 10 ఆర్డర్లు ఇవ్వడం కూడా చాలా కష్టం అయిపోతుంది కువైట్లో. ముందులా లేదు, ఎందుకంటే చాలా మందిని తీసుకునేసారు. ఒకరిద్దరు కాదు, ఒక కంపెనీలో ఖాళీగా వెహికల్స్ ఆ కంపెనీ దగ్గర పెట్టుకొని, ఫుడ్ డెలివరీ కంపెనీ దగ్గర పెట్టుకొని కావిలు కాస్తున్నారు. మాకు ఆర్డర్ పడితే వెళ్దాం అని. ఇంకా కొందరు ఎలాంటి మోసాలు చేస్తున్నారంటే, అక్కడ ఆర్డర్లు వేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఫుడ్ డెలివరీ కంపెనీలో ఆర్డర్లు వేసే వాళ్ళు కూడా ఒకరు ఉంటారు. హెడ్ ఉంటుంది, ఒకటి హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఏ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఆర్డర్ ఉందో వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళకు మెసేజ్ చేస్తారు, పలానా ఏరియాలో మా ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ను డెలివరీ చేయాలని. అప్పుడు వీళ్ళు వాళ్ళకు ఆర్డర్ వేయడం అయితే జరుగుతుంది. దానికి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి ఆర్డర్ వేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మనం ఆ లొకేషన్ పట్టుకొని ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని ఆర్డర్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకు రోజుకి ఎన్ని ఆర్డర్లు పడితే అంత డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు రోజు కనీసం 10 ఆర్డర్లు డెలివరీ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. అంటే నువ్వు రోజు 10 ఆర్డర్లు ఇచ్చుకుంటే 5 దినార్లు వస్తుంది. 30 రోజులకు 300 ఆర్డర్లు ఇచ్చినా నీకు వచ్చే జీతం ఎంత? 150 కేడీలు. కొన్ని కంపెనీలు ఎలా రూల్స్ పెట్టాయంటే, నెలకొచ్చి 400 ఆర్డర్లు లేదా 450 ఆర్డర్లు నువ్వు డెలివరీ చేయాలి. నువ్వు ఒక నెలకొచ్చి 400 లేదా 450 ఆర్డర్లు డెలివరీ చేస్తే
నీకు ఇంత జీతం ఇస్తాము, నీకు 150 కేడీలు ఇస్తాము, 180 దినార్లు జీతం ఇస్తాము అని టార్గెట్ పెడతారు. నువ్వు అంతకంటే తక్కువ ఆర్డర్లు ఇచ్చావనుకో నెలంతా నీకు ఇంకా తగ్గిపోతుంది జీతం. నీకు ఇచ్చే జీతంలో ఇంకా తక్కువ చేసి నీకు జీతం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చాలా స్కామ్ అయితే జరుగుతుంది. 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వీసాకు పెట్టి మీరు ఇంత దూరం వస్తారు. కొత్తగా డెలివరీ బాయ్స్ తో వచ్చిన వాళ్ళు నాకు ఈ లోపల ఒక 3-4 డేస్ నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారు. 2 నెలల నుంచి అసలు వాళ్ళకి డ్యూటీనే చెప్పడం లేదండి. అంటే వాళ్ళకు డ్యూటీని ఎక్కడం లేదు. వాళ్ళకు డ్యూటీ ఎక్కకుండానే రూమ్ లోనే పెట్టుకొని ఉన్నారంట. వాళ్ళకు తినడానికి ఫుడ్ కూడా ఇవ్వడం లేదంట డబ్బులు. కనీసం ఇప్పుడు పని చేస్తే వాళ్ళకి నెలంతా పని చేస్తే జీతం వస్తుంది. ఆ జీతం లేదు వండుకొని తినడానికి కూరగాయలు కావచ్చు మంచి చెట్ల తెచ్చుకొని తింటారు. 2 నెలల నుంచి ఖాళీగా ఆ రూమ్లో మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇంకా 10 రోజులు టైం పడుతుంది మీకు డ్యూటీ ఎక్కేదానికి, మీకు ఇంకా 15 రోజులు టైం పడుతుంది మీకు డ్యూటీ ఎక్కేదానికి అని చెప్పేసి ఒక రూమ్లో పెట్టేసినారంట. వాళ్ళు తినడానికి డబ్బులు లేక పక్కల ఇళ్లను వాళ్ళని అడుక్కొని 10 దినాలు 5 దినాలు తీసుకొని కూరగాయలు బియ్యం తెచ్చుకొని అక్కడ వండుకొని తింటూ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా నాకు ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశాడు. వీళ్ళు మిమ్మల్ని పిలిపించేస్తారు ముందుగానే. నేను మీకు చెప్పా కదా కొన్ని ఏజెన్సీలు ఉంటాయని. ఆ ఏజెన్సీలు ఆ ఏజెంట్లు మిమ్మల్ని పిలిపించేసి పెట్టుకుంటారు. ఏ కంపెనీకి అవసరమో మనుషులను అప్పుడు మిమ్మల్ని ఆ కంపెనీలకు పంపిస్తారు. అంతవరకు మీరు ఖాళీగా నీ రూమ్లోనే కూర్చొని ఉండాల్సి ఉంటుంది. నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలలు కానీ మీరు అక్కడే ఉండాలి. మన డబ్బులే ఖర్చు పెట్టుకొని భోజనానికి తిని మనం అక్కడే ఉండాలి. రూమ్ అయితే కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్కి అయితే మన డబ్బులే పెట్టుకోవాలి ఏ కంపెనీలోకి వచ్చినా కూడా. ఇంకా మనకు తినడానికి ఫుడ్కైనా కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకు డబ్బులు? మనం డ్యూటీ చేస్తేనే కదా మనకు ఫుడ్కి డబ్బులు వచ్చేది. నువ్వు డ్యూటీ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విధంగా చాలా మంది రూముల్లో ఇక్కడ డ్యూటీలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా లాస్ట్కి ఇండియాకి వెళ్ళిపోదామని వాళ్ళు అడిగితే మీరు 1,00,000 కట్టండి, 1,50,000 కట్టండి, మిమ్మల్ని పిలిపించిన దానికి ఇక్కడ ఆ కంపెనీకి నేను 1,00,000 రూపాయలు కట్టాను, మీరు ఆ 1,00,000 కడితే మీరు ఇండియాకి పోవచ్చు అని ఇట్లా బెదిరిస్తున్నారు. మనమే 1,50,000 వరకు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ వీళ్ళు ఇంటికి పోవాలంటే 1,00,000 కట్టు 1,50,000 కట్టు అని మనల్ని బెదిరివ్వడం అయితే జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక వచ్చిన దానికి 1,50,000 ఖర్చు అయింది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ 1,00,000 రూపాయలు కట్టమంటున్నారు. ఇంకెందుకు స్వామి అనేసి సైలెంట్గా ఆ రూమ్లోనే అట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఫుడ్ డెలివరీ కంపెనీలకి. ఓకేనా, మీరు డైరెక్ట్ ఫుడ్ డెలివరీ వాళ్ళే మిమ్మల్ని తీసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలోకి ఒక 20 మంది కావాలి. డైరెక్ట్ ఆ కంపెనీనే మీకు వీసాలు ఇచ్చి తీసుకుంటే మీరు ఇక్కడికి వస్తానే వెంటనే మీకు డ్యూటీ ఎక్కచ్చు, మనకు అప్పటి నుంచి మనకు జీతం కూడా స్టార్ట్ అయిపోతుంది. అలా లేదు కదా, వీళ్ళు ఏజెంట్లు కొందరు పిలిపించుకోవడము, వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని పెట్టుకొని ఏ ఫుడ్ డెలివరీ కంపెనీకి మనుషులు అవసరమో వాళ్ళు వీళ్ళకు కాంట్రాక్ట్ అయినప్పుడు మా కంపెనీలోకి ఒక 5 మంది కావాలి బైక్ తోలడానికి, కార్ తోలడానికి అని చెప్పితే అప్పుడు మిమ్మల్ని ఆ కంపెనీకి అయితే పంపిస్తున్నారు. ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి. కొద్దిగా జాగ్రత్త పడి రాండి. ముందులా లేదు. చాలా మంది కువైట్లో ఇప్పుడు యూట్యూబర్స్ చాలా విధాలుగా వీడియో చేస్తున్నారు. నెలకు 300 దినాల నుంచి 500 దినాల వరకు సంపాదించవచ్చు ఫుడ్ డెలివరీ కంపెనీలోకి వస్తే అని చాలా మంది అయితే చెప్తున్నారు. అంత డబ్బులు సంపాదించే అవకాశం అయితే లేదు ఇప్పుడు కువైట్లో. నెలకు మాక్సిమం 150 కేడీలు సంపాదించడమే చాలా కష్టం. 150 దినాలు సంపాదించడమే చాలా కష్టంగా ఉంది ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా. మీరు ఎవరైనా ఫుడ్ డెలివరీ కంపెనీలోకి రావాలంటే కొద్దిగా జాగ్రత్త పడి రండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మోసపోయి ఇక్కడ పనులు లేక ఇక్కడ నెలల రూమల్లో ఉండి మళ్ళీ తర్వాత ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో మళ్ళీ వాళ్ళకు డబ్బులు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మన లైఫ్ను పాడు చేసుకోవద్దండి. నాలాంటి యూట్యూబర్స్ కూడా చెప్తున్నా, కువైట్లో జరిగినట్టు చెప్పండి. కువైట్లో ఉన్న సిచ్యువేషన్ మీకు తెలిస్తేనే మీరు వీడియో చేసి పెట్టండి. 300 నుంచి 500 దినాలు సంపాదిస్తారు, 1,00,000 నుంచి 1,50,000 సంపాదిస్తారు అని మీరు వీడియో చేశారనుకోండి. ఆ వీడియో చూసి వాళ్ళు ఆశపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడి మోసపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి పెట్టుకున్న డబ్బులని నష్టపోయి వాళ్ళ లైఫే చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి లేయడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకే చెప్తున్నా, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే యూట్యూబర్స్ మీకు తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ ఏదైనా కరెక్ట్గా వీడియో చేయండి. ఇంతకు ముందు ఉండింది ఆదాయం, నేను కూడా ఇంతకు ముందు వీడియో చేశాను. నేర్కంటే ముందు నెలకు 300, 400, 500 కూడా సంపాదించేవాళ్ళు ఫుడ్ డెలివరీ కంపెనీలో చేసేవాళ్ళు. ఇప్పుడంతా అంత సీన్ అయితే లేదు. కువైట్లో చాలా చేంజ్ అయిపోయింది. ఫుడ్ డెలివరీ కంపెనీలో చేయడానికి వస్తే మన ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని డ్యూటీ చేయాలని పెట్టే కదా తమ్నేలు. దానికి ఆన్సర్ ఏమిటంటే బైక్ తోలడానికి అయితే రాకండి, బైక్ పైన డెలివరీ చేయడానికి అయితే రావద్దండి. చాలా డేంజర్. మన ప్రాణాలు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు. రోజుకు 2-3 మెసేజ్లన్నా నాకు వస్తున్నాయి. బైక్ డెలివరీ బాయ్స్కి యాక్సిడెంట్ అయింది, ఒక కారు గుద్దింది, కాలు ఇరిగిపోయింది, ప్రాణం కోల్పోయాడని. ప్రతిరోజు కూడా నేను చూస్తున్నా, తెలుసుకుంటున్నా. కాబట్టి బైక్ పైన డెలివరీ చేయడానికి ఎవరు కూడా రావద్దండి. కారు పైన డెలివరీ చేయడానికి మాత్రమే రాండి, కారు తోలడానికి మాత్రమే రాండి. కానీ కార్ డెలివరీ బాయ్స్కి వచ్చే కొద్దిగా సేఫ్టీ ఉంటుంది.
బైక్ పైన డెలివరీ చేయడానికి వచ్చారంటే సేఫ్టీ ఉండదు. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి, 50-55 డిగ్రీస్ ఎండలు ఉంటాయి. ఆ ఎండలకు మనం ఇక్కడ డ్యూటీ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. చలికాలం కూడా -0కి పడిపోతుంది ఒక్కొక్కసారి. ఆ చలిలో కూడా మనం బైక్ పైన డెలివరీ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. మనం బాగుంటే మనం ఎప్పుడైనా డబ్బు సంపాదించుకోవచ్చు. మన కుటుంబం అంతా మన పైన ఆధారపడి బతుకుతుంది. మనకి ఏదైనా జరగరాని జరిగింది అనుకోండి, మన ఫ్యామిలీ అంతా కూడా రోడ్డును పడిపోతుంది. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకొని, మీరు ఒకవేళ ఫుడ్ డెలివరీ కంపెనీలోకి రావాలనుకుంటే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, మీకు ఎవరైతే వీసా తీస్తామంటారో వాళ్ళను, నేను వెళ్ళేది బైక్ తోలడానికా కార్ తోలడానికా, ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా అడగండి. కారు పైన డెలివరీ చేసేటంటేనే రాండి, లేదంటే రావద్దండి. చాలా కష్టం. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా స్పీడ్లో వెళ్తుంటాయి కార్లు అనేటివి. వాళ్ళు ఒక పక్క ఫోన్ చూస్తుంటారు, ఒక పక్క డ్రైవింగ్ చేస్తుంటారు కోవిడ్ వాళ్ళు. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో హైవే పైన మన ప్రాణాలు గాల్లోనే ఎగిరిపోతాయి. మనం మళ్ళీ ఏం చేయలేం. ఇది మన ఇండియా కాదు కాబట్టి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే 10 మందికి వీడియో షేర్ చేయండి, తెలుసుకుంటారు. ఎవరైనా రావాలనుకున్నా కూడా ముందుగానే జాగ్రత్త పడి కువైట్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.